41 వార్డులోని సుబ్బలక్ష్మి నగర్లో వాసుపల్లి గారు పెద్ద కోడలు గారు రావడం జరిగింది. ఈరోజు భారీ ర్యాలీ చేద్దామని అనుకుంటున్నాము. మరి రాశి మేడం, అలాగే 41 వార్డులో జ్ఞానపురం వాళ్ళంతా కూడా ఆ రోజు మేము ర్యాలీ తీసిన రోజు సూర్య గారు వచ్చారు, చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయనకి ఒక్కొక్కరు వాళ్ళ నుంచి వస్తున్న స్పందన చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. 41 వార్డ్ చాలా బాగుందని, చాలా పాజిటివ్గా అందరూ కూడా మంచిగా మీరు ఎందుకు సార్ రావటం, వాసుపల్లి గారి గురించి మేము కష్టపడతాము, ఆయనకి మంచి మెజార్టీ ఇస్తాము అని చెప్పి వాళ్ళందరూ భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సుబ్బలక్ష్మి నగర్ రావడం జరిగింది, ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. మరి ఇక్కడ కూడా చాలా స్పందన చాలా బాగుంది. ఈరోజు రాశి మేడం గారు మన వాసుపల్లి గారు కోడలైన సూర్య వైఫ్ వచ్చారు మా సుబ్బలక్ష్మి నగర్కి. అయితే ఇక్కడ ఫస్ట్ వాసుపల్లి గారు మేము కార్పొరేటర్ అయ్యాక 1 crore ఎట్టి ఇక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. రోడ్స్ కూడా మేము ఆల్రెడీ శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ ఎలక్షన్ ఉన్నాయి. రోడ్స్ కూడా ఆల్రెడీ ఈరోజు 2 crores వరకు రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. అది ఎలక్షన్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మెయిన్ ఆలయ కమిటీ రాజు గారు ఇంకా ఇతర పెద్దలు పేర్లు అవి నాకు కన్ఫ్యూజ్, పెద్దలందరూ సుబ్బలక్ష్మి నగర్ పెద్దలందరికీ ముఖ్యంగా
నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో మాకు సహకరిస్తారు, ఏ విషయంలోనూ కాదని చెప్పరు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా మేము కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ర్యాలీ బ్రహ్మాండంగా జరుగుతుందని అందరూ వాళ్ళు స్వయంగా వచ్చి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ అంటే ఒక బ్రాండ్ అయిపోయారు అనమాట. ఎక్కడ చూసినా ఏదో ఒక పేదలకు సాయం చేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆయనకి ఎటువంటి పిలుపు అవసరం లేదు, స్వయంగా జనాలందరూ వచ్చి ప్రజలందరూ వచ్చి స్వాగతం పలుకుతున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన్ని 30,000 మెజార్టీతో గెలిపించుకుంటామని నేను మాటిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా విశాఖ దక్షిణ ప్రజలందరి ఆదరాభిమానాలని పొంది మూడోసారి కూడా గెలవడానికి భారీ మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉన్న శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోడలుగా నేను గత 2 వీక్స్ నుండి క్యాంపెయినింగ్లో భాగంగా ఉంటున్నాను. ఆల్మోస్ట్ 11 వార్డ్స్ తిరిగాను. దిస్ ఇస్ మై 41st వార్డ్లో ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ టుడే. అన్ని వార్డ్స్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి, చాలా వెల్కమింగ్గా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ విత్ ద గవర్నెన్స్, రూలింగ్ పార్టీ గవర్నెన్స్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ ఇంకా మావయ్య గారు చేసే సేవా కార్యక్రమాలు కూడా అలాంటివి. ప్రజా దర్బార్ అని చెప్పి వారానికి 5 రోజులు ప్రజల మధ్యలోనే ఉంటారు. ఏ వార్డ్కి వెళ్ళినా కూడా చెప్పేది ఏంటంటే ఆయన నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. మాకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన మా ఇంటికి విజిట్ చేస్తారు. వేరే ఏ ఎమ్మెల్యే ఏ రూలర్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే దే విల్ బి అ లాంగ్ ప్రాసెస్, వెయిటింగ్ ఉంటుంది, అలా ఉంటుంది. బట్ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎవరికైనా కష్టం ఉంటే వాళ్ళు మా దాకా రావడం ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని వాళ్ళ ఇంటి ముందుకే వెళ్ళి టెంట్ వేసుకొని కూర్చుంటారండి. అప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని వెంటనే అధికారులతో కాల్ చేసి స్పీకర్లో పెట్టి పరిష్కరిస్తారు వెంటనే. సో ఇది ఒకటి. అండ్ సొంత నిధులతో ఆయన 1200 మందికి పైగా హెల్ప్ చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోతే సార్ వచ్చి హెల్ప్ చేశారు అని, మా నాన్నగారికి ఆదుకున్నారు అని, మాకు నిలువ నీడిచ్చింది సరే అని. సో ఇలాగ ప్రతి ఇంట్లో కూడా ఆయన వల్ల సహాయం పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారండి. ఇదొకటే కాకుండా అభివృద్ధి విషయానికి వస్తే కేజీహెచ్ కట్టినప్పటి నుండి అలానే ఉంది. సో కేజీహెచ్ని ఇంకా ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రసూతి హాస్పిటల్ అయిన గోషా హాస్పిటల్ని 500 crores పెట్టి డెవలప్ చేశారండి. మోడర్న్ ఆపరేషన్ థియేటర్స్, కొత్త కోవిడ్ ఇంకా క్యాన్సర్ బ్లాక్స్ పెట్టించారు. ఎంఆర్ఐ ఇంకా సిటీ స్కాన్స్ హైలీ టెక్నాలజీ యూజ్ చేసి పెడుతున్నారు. ఇంకా అంబులెన్సెస్ అరేంజ్ చేశారు. గోషా హాస్పిటల్లో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఒకటే బెడ్ మీద 2 లేదంటే 3 పడుకునే స్థితి ఉండేదండి. కానీ ఇప్పుడు 100 ఎక్స్ట్రా బెడ్స్తో సిఎస్ఆర్ బ్లాక్ని సెపరేట్గా ఏర్పాటు చేశారు. ఈ 2 కాకుండా ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ధ్యేయంతో 4 వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. హాస్పిటల్స్ గురించి పక్కన పెడితే రోడ్స్ విషయానికి వస్తే జగదాంబ అంటే వైజాగ్లో అందరికీ జగదాంబ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఏరియాస్ అనమాట. సో అక్కడ రోడ్లు ఇరుగ్గా ఉండడం వల్ల చాలామందికి ఇబ్బందిగా ఉండేది. ఇటు పూర్ణ మార్కెట్కి వెళ్ళే ప్రజలకు కానీ, కనక మహాలక్ష్మి కోవెల్కి వెళ్ళే భక్తులకు కావచ్చు, గోషా హాస్పిటల్కి వెళ్ళే ప్రెగ్నెంట్ లేడీస్కి కావచ్చు, చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్ని పరిస్థితుల్లో అంబులెన్సెస్లో ఇంకా ఆటోస్లోనే డెలివరీస్ కూడా అయ్యేవి. సో అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు 60 feet రోడ్ వేయడం వల్ల దట్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ మిటిగేటెడ్ అండి. ఇంకా అక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్ని కూడా ఆల్మోస్ట్ 300 గజాల్లోనే 100 కార్స్ పార్క్ చేసుకునేలాగా జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి కార్ పార్కింగ్ని కూడా పెట్టించారు. ఇంకా ఇసుకోకొండ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడికి కేజీహెచ్ మార్చరీ మీద నుండి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది. సో భక్తులకి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు రోడ్స్, హాస్పిటల్స్ డెవలప్ అయ్యాయి. ఇంకా పోర్ట్ కాలుష్యాన్ని ఆల్మోస్ట్ తగ్గించేశారు, శాశ్వత పరిష్కారం చూపెట్టారు. భారతదేశం మొత్తంలోనే 300 పొల్యూషన్ కంట్రోల్ సెంటర్స్ ఉంటే వాటిల్లో 4 మన విశాఖ దక్షిణంలోనే పెట్టించారండి. అలానే ఇంకా మత్స్యకారులకి ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళకి ఉండడానికి షెడ్స్ ఉండేటివి కాదు. సో వాళ్ళు చేపలు వేటలకి వెళ్ళి తీసుకొచ్చిన చేపలు, రొయ్యలు వర్షాలకి తడిచిపోయి కుళ్ళిపోయేవి, చాలా భారీ నష్టాలు వచ్చేవి. వాటన్నిటికీ సాల్వ్ చేస్తూ షెడ్స్ కట్టించారు, వాళ్ళకి ఫిషింగ్ యూనిట్స్ పెట్టించారు. బోట్స్ ఇంకా మరమ్మతులు చేసుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు, దానికి అరేంజ్ చేశారు. సో బేసిక్ ఫెసిలిటీస్ సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల వాళ్ళ కష్టం అంతా దొంగల పాలయ్యేది. సో ఇప్పుడు అవి అరేంజ్ చేశారు. ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, అది పెట్టించారు. ఇంకా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఫిషెస్ ఇంకా రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ యూనిట్స్ అన్నీ క్రియేట్ చేశారండి. సో మత్స్యకారులకు కూడా ఎంతో హెల్ప్ చేశారు. ఇది కాకుండా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇట్స్ ఆల్ కేటగిరీస్ అండ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్కి ఏదో ఒక రకంగా ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మళ్ళీ మూడోసారి కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారి విశాఖ దక్షిణంలో
ఎమ్మెల్యేగా రాబోతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు.